హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా హెల్త్. ఈ రోజు మనతో ఆయుర్వేదిక్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మేడంని అడిగి మనం ఆయుర్వేదిక్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? ఈ ఆయుర్వేదిక్ ఎప్పటి నుంచి జనాలలోకి తెలుస్తుంది? ఈ మధ్య కాలంలో మనం నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆయుర్వేదిక్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పీపుల్, మెడిసిన్ కానీ లేదంటే ఏదైనా. సో మాకు కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారా వాట్ ఈజ్ ఆయుర్వేదిక్ అని? ఆయుర్వేదం అంటే ఏంటి అసలు అని అడుగున్నారు. సో ఆయుర్వేదం అనేది ఇది మనకి ఈ ఒక వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో నుండి మనకి ఆయుర్వేదం అనేది భూమి మీద ఉండింది. ఓకే. ఈ ఆయుర్వేదం అనే ఈ వైద్యం గురించి అండ్ ఈ అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, దీనికి మనకి ఈ లైక్ భూమి మీద ఎటువంటి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల్లో ఏ మొక్కలో ఎటువంటి మెడిసిన్ ఎటువంటి ఔషధ గుణం ఉంది, దాని రూట్లో ఏముంటుంది, స్టెమ్లో ఏముంటుంది, లీఫ్లో ఏముంటుంది, అంటే కాండంలో ఏముంటుంది, వేరుల్లో ఏముంటుంది, ఆకుల్లో ఏముంటుంది, సీడ్లో ఏముంటుంది, అంటే సీడ్ అంటే విత్తనం, ఫ్లవర్లో ఏముంటుంది. సో అని ఆయన రీసెర్చ్ చేసి అప్పట్లోనే మనకి ఒక పెద్ద బుక్కుని కూడా, చరక సంహిత అనే ఒక బుక్కుని కూడా రచించారు. ఆ పుస్తకంలో చాలా చాలా మంచి మంచి హెల్త్ టిప్స్ ఉంటాయి మనకి. అంటే మనకి ఈ హెల్త్ డిసీజ్కి ఈ మెడిసిన్ లేదు అని మనం అనుకోవడానికి వీలు లేని విధంగా ఆయన ఆ గ్రంథాన్ని రచించారు. అన్ని రకాల మెడిసిన్స్, అన్ని రకాల ఆయుర్వేదిక్ అంటే ప్లాంట్స్కి సంబంధించిన దాన్ని, ఒక మొక్క నుంచి ఏ జబ్బుకి ఏ మొక్కతో మనం ఏ మందు చేసుకోవాలి అని ఎప్పుడో ఆయన మనకి చరక సంహిత అనే ఒక ఆయుర్వేద గ్రంథాన్ని రచించారు. సో చరకులు అనే ఒక వ్యక్తి, సో అతను ఏంటి అని అంటే అతన్ని ఆయుర్వేద పితామహుడు అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా ఆయనకి పేరు ఇచ్చారు అప్పట్లో. సో అంత పెద్ద అతను మనకి ఆయుర్వేదాన్ని, దాంట్లో ఉండే ఉపయోగాలని బయటికి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆయుర్వేద ఈజ్ ఏ సంస్కృత్ వర్డ్. ఆయుర్వేదం అనేది ఒక సంస్కృతం నుంచి వచ్చిన పదము. సో అసలు ఆయుర్వేదం అంటే మనకేంటి అంటే మన లైఫ్ని, మన లైఫ్ స్పాన్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి, మన జీవిత విధానాన్ని అండ్ మనం ఎక్కువ రోజులు భూమి మీద బతకాలి అంటే, మన ఆయుష్ను పెంచుకోవాలి అని అంటే మనం ఎటువంటి జీవిత విధానాన్ని అలవరుచుకోవాలి, సృష్టిలో ఉండే వాటితోటే ఎటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఏంటి అని అనేది ఆయుర్వేదం మనం ఓపెన్లీ చెప్పుకోవాలంటే. సో అయితే ఆయుర్వేదం అనేది ఒక జీవిత విధానాన్ని కరెక్ట్ చేసే ఒక గుడ్ న్యాచురల్ మెడిసిన్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో అయితే ఈ ఆయుర్వేదంలో మనకేంటి అంటే ఫస్ట్ ఏ మందులు ఉంటాయి, అసలు ఈ ఆయుర్వేదంలో ఏం మందులు ఉంటాయి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేచర్లో దొరికేవి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదాన్ని చెట్ల మందులు అండ్ నాటు మందులు అని కూడా అంటారు. సో అంటే ఒక ప్లాంట్ తీసుకొని ఆ ప్లాంట్తో వచ్చే వాటితోటి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది రా ఎవరికైనా. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే సో అల్లోపతిలో ఏమిస్తారో నాకు ఐడియా లేదు, హోమియోపతి కూడా ఐ డోంట్ నో. బట్ ఆయుర్వేదంలో మేము ఏమిస్తాము, త్రిఫలా చూర్ణం అంటే దానికి ఒక పేరు పెడతారు. ఈచ్ అండ్ ఎవ్రీ మెడిసిన్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. సో ఈ త్రిఫలా చూర్ణం అనేది ఇస్తాము. మరి త్రిఫలా చూర్ణం దేనితో తయారవుతుందని ఒక డౌట్ ఉండొచ్చు. దేనితోటి? తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. కరక్కాయ మనకి కిచెన్ లో ఉంటది, ఉసిరికాయ కిచెన్ లోనే ఉంటది, తానికాయ మేబీ ఉండకపోవచ్చు, బయట ఇది మనకి ఆయుర్వేదిక్ హెర్బల్ షాప్స్ లో దొరుకుతుంది. ఈ మూడు మనకి ఒక మొక్క నుండి వచ్చినవేగా, ఒక చెట్టు నుండి వచ్చినవే ఈ మూడు. ఈ మూడింటిని ఉదయం ఒక స్పూన్ మనం కషాయంలో పెట్టుకొని తాగామనుకోండి, మనకి మోషన్ ఫ్రీ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకపు సమస్య, విరేచనం కరెక్ట్ గా అవ్వకపోవడం. ఇది అలాగా ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్కటి. సో ఇలా మల్టిపుల్ డిసీజెస్కి మల్టిపుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అంటే మల్టిపుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మనకి భూమి మీద, ట్రీస్. సో ఒక్కొక్క ప్లాంట్ని తీసుకొని ఒక్కొక్క విధంగా చేసుకోవచ్చు. అశ్వగంధ ఉంది, అది కూడా ప్లాంట్ నుండి వచ్చింది. బలా ఉంది, అది కూడా ప్లాంట్ నుండి వచ్చింది. అండ్ కొండపిండాకు ఉంది, సో అది కూడా ప్లాంటే, కిడ్నీస్కి వాడుకుంటాము. అశ్వగంధ స్లీప్లెస్కి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి అండ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి వాడుకుంటాము. అండ్ బలా ఉంది, సో అది కూడా వన్ ఆఫ్ ద ఇమ్యూన్ బూస్టర్గా మనం ఆయుర్వేదంలో వాడుకుంటాము. ఇలా ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మొక్కని తీసుకొని ఆ మొక్కతో కషాయాన్ని, పౌడర్ని, లేదు అంటే ఒక చిన్న వటి అంటే గోలి, అంటే ఒక రౌండ్ బాల్ లాగా ఒక గోలీలా చేసి ఆ పర్సన్కి ఇవ్వడం. ఇలాగా ఇది న్యాచురల్గా మనం చేసేది. దీంట్లో మనకి చాలా ప్రాసెస్ ఉంటాయి. మరి వీటిని ఎలా ఇస్తారు, మీకు ఆ ప్రాబ్లం అని ఎలా అర్థం అవుతుంది అని అంటే, వాత, పిత్, కఫ్
అంటే మన ఆయుర్వేదంలో 3 దోషాలతో మనం ట్రీట్మెంట్ ఇస్తాము. వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అని. సో ఈ 3 దోషాలలో ఆ పర్సన్ కి ఏ ప్రాబ్లం ఉంది, బాగా జలుబు ఉందా, జలుబు దగ్గు ఉండడం, బాగా ఆయాసం లాగా రావడం, తీసుకున్న ఫుడ్ కూడా డైజెషన్ లేకుండా ఉండడం, ఈ ప్రాబ్లం ఉంది అంటే కఫ దోషం ఉన్నట్లు. అండ్ మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉండడం, అరగకపోవడం, అండ్ దాంతో పాటు బాగా కీళ్లు పట్టేసినట్లు ఉండడం, లేజినెస్ గా ఉండడం, డ్రౌజీగా ఉండడం, ఎప్పుడు మంపుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉంటాయి. సో ఈ దోషం ఉన్న వాళ్ళకి, ఇలా మంపుగా ఉన్న వాళ్ళకి కఫ దోషము ప్లస్ పిత్త దోషము, ఈ 2 దోషాలు యాడ్ అయ్యి ఉంటది. మరి వాత దోషము ఏంటి అని అంటే, మనకి ఎప్పుడు ఈ కీళ్లు ఉంటాయి కదా, చేతులకి కాళ్ళు, ఇవనేవి స్వెల్ అయ్యి ఉండడము, ఎక్కువగా డ్రై అయిపోవడం స్కిన్, అండ్ మనకి ఫ్రీక్వెంట్ గా వామిటింగ్స్ రావడం, అండ్ స్లీప్లెస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటాం. స్లీప్లెస్ అంటే నిద్ర పట్టకపోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉండడం, హెపటైట్ ప్రాబ్లం రావడం, అంటే ఆకలి సరిగ్గా వేయకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటే మనకి వాత దోషం ఉన్నట్లు. సో ఇలా పర్సన్ కు ఉండే ప్రాబ్లం ని బట్టి వాళ్ళకి ఏ దోషం ఉందనేది ఆయుర్వేదంలో చూస్తాము. నాడితో కొంత జబ్బు మనం చెప్పగలము ఈ ఆయుర్వేదంలో. సో నాడీ వైద్యం ఆల్సో ఆయుర్వేదిక్ లోదే, ఇది కూడా ఆయుర్వేదంలో ఒక భాగమే నాడీ వైద్యం అనేది. ఇవి ఈ 3 దోషాలు క్యాలిక్యులేట్ చేసుకొని మనం డిసీజ్ చెప్తాం. ఒక్కొక్కరికి 2 దోషాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను స్లీప్లెస్ ప్రాబ్లము, అంటే లైక్ స్లీప్లెస్ కాదు, అంటే మంపుగా ఉండడం, ఎక్కువగా నిద్ర అనిపించడం, అండ్ మోషన్ అవ్వకపోవడము, దగ్గు జలుబు ఉండడం. సో ఇటువంటి వాళ్ళకి పిత్త దోషం, కఫ దోషం 2 యాడ్ అయ్యి ఉంటాయి. సో వీళ్ళకి ఇచ్చే హెర్బ్స్ వేరుగా ఉంటాయి, వీళ్ళకి ఇచ్చే కషాయాలు, టానిక్స్ ఇవి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆయుర్వేదంలో ఓన్లీ మనము టాబ్లెట్స్ ఉంటాయా, పౌడర్స్ ఉంటాయా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సేమ్ అల్లోపతిలో లానే ఇందులోనూ సిరప్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ఆవిరి పట్టుకోవడాలు, పంచకర్మ కూడా, అది కూడా ఆయుర్వేదంలో ఒక భాగమే. పంచకర్మ చేయడం అంటే స్నానాలు నూనెలతో చక్కగా శరీరానికి అప్లై చేసి కొంచెం సేపు అలాగా ఉంచేయడం, మట్టి స్నానాలు చేయించడం, ఆయిల్ థెరపీస్ చేయించడం, ఆయిల్ పుల్లింగ్ చేయించడం, అండ్ లైక్ లైట్ గా స్టోన్స్ ఉంటాయి కదా మనకి, చిన్నపాటి స్టోన్స్ వేసి వాటిపైన వాక్ చేయించడం, అది కూడా ఒక థెరపీ. సో అండ్ వాయిస్ సరిగ్గా, పిల్లలకి మాటలు సరిగ్గా రానప్పుడు, ఒక వర్డ్ ని వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడడం తెలియనప్పుడు, వాళ్ళకి కొన్ని ఆటిజం లాంటివి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం, అటువంటి వాళ్ళందరికీ నోరు ఉంటది కదా, నా టంగ్ కింద ఒక చిన్న స్టోన్ లాంటిది పెట్టి పిల్లలతో ఆ నాలుక తిరిగేటట్లుగా మాటలు తెప్పించడం, చాలా స్కిల్స్ ఉన్నాయి ఆయుర్వేదాలో కూడా. మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి ఇందులో కూడా. సో ఇదేంటి అంటే మనకి న్యాచురల్ గా భూమి మీద ఉండే వాటితోటే మనకి తెలియని స్కిల్స్ ని బయటికి తెప్పించి ఒక మనిషి జీవిత విధానాన్ని, వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్ ని, సైడ్ ఎఫెక్ట్స్ లేని జీవితాన్ని, అండ్ హెల్దీ లైఫ్ ని, దాంతో పాటు సమ్ స్కిల్స్ ని, అండ్ యోగా, మెడిటేషన్, ఇవి కూడా ఆయుర్వేదంలోవే. సో యోగా వల్ల మనకి యూజెస్ ఏంటో ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండే ఉంటది. మెడిటేషన్, యోగా, వీటి వల్ల మనకి స్ట్రెస్ కంట్రోల్ అవ్వడం, అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ కంట్రోల్ అవ్వడం. సో ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి దీంట్లో కూడా సొల్యూషన్ ఉంది. సో టోటల్లీ ఇదంతా కలిపితే ఒక ఆయుర్వేదం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్గా మన లైఫ్ని మనం కరెక్ట్ చేసుకొని న్యాచురల్గా వెళ్ళే ఒక దేవుడిచ్చిన దారి అని మనం చెప్పుకోవాలి.